మేజర్లైన ఇద్దరు వ్యక్తులు పరస్పర అంగీకారంతో సహజీవనం చేయడాన్ని తప్పుపట్టలేమని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే సహజీవనం అంటే కేవలం కలిసి ఉండడం మాత్రమే కాదని, ఆ బంధంలోకి వచ్చిన తర్వాత కొన్ని బాధ్యతలు కూడా ఉంటాయని కోర్టు అభిప్రాయపడింది. తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యులు అంగీకరించడం లేదనే కారణంతో సహజీవన భాగస్వామిని అకస్మాత్తుగా వదిలేయడం సరికాదని పేర్కొంది. ఓ సహజీవన జంటకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా జస్టిస్ సౌరభ్ బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు. మేజర్లైన వారు ఎవరితో కలిసి జీవించాలనేది వారి ప్రాథమిక హక్కులో భాగమని కోర్టు పేర్కొంది. ఇద్దరూ పరస్పర అంగీకారంతో కలిసి ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు కుటుంబ సభ్యులు లేదా ఇతరులు అందుకు అడ్డుపడకూడదని అభిప్రాయపడింది. అంతేకాదు, సహజీవనం చేస్తున్న జంటకు కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని భావిస్తే వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుందని కోర్టు పేర్కొంది. సహజీవనంలో ఉన్న వ్యక్తులు చట్ట ప్రకారం వివాహం చేసుకోకపోయినా పరస్పర అంగీకారంతో కలిసి జీవించే నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ బంధంలో బాధ్యత కూడా ఉంటుందని వ్యాఖ్యానించింది. ముఖ్యంగా తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదు అనే కారణాన్ని చూపిస్తూ భాగస్వామిని వదిలేయడం సమంజసం కాదన్నది కోర్టు వ్యాఖ్యల సారాంశం. కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని సహజీవన జంట ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో వారికి తగిన రక్షణ కల్పించాలని పోలీసులను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. వ్యక్తిగత స్వేచ్ఛ, భాగస్వామిని ఎంచుకునే హక్కు, కుటుంబ సభ్యుల జోక్యం, సహజీవన బంధంలో బాధ్యత, ఇలా పలు అంశాలను స్పృశిస్తూ ఢిల్లీ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.